మళ్ళీ వస్తానండి చిన్నపరెడ్డి గారు మీ దగ్గరికి. మనతో సాహెబ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సాహెబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ఏంటి సాహెబ్ గారు, మొత్తానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధేశ్వర్ గారు నలుగురు కూర్చొని ఒక లిస్టు రాసుకొని వీరు మీ పార్టీ, వీరు మీ పార్టీలో తీసుకోండి, వీళ్ళ మా పార్టీలో తీసుకున్న లిస్ట్ ఏమైనా రెడీ చేశారా ఏంటి? వైసీపీని ఖాళీ చేద్దామని. ఓకే, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా సాయంకాలం అండి. మీరు ఇంటోలో కొన్ని మాట్లాడారు, మిత్రులు కొన్ని మాట్లాడారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రాజకీయ పార్టీలు ఏదైనా కానీ అసంతృప్తి ఉంటే వేరే పార్టీలోకి వెళ్తాం సహజం. వాళ్ళ విధానం చూస్తే మనకు అర్థమవుతా ఉండేది. ఎందుకంటే కొంతమంది ఫ్రస్ట్రేషన్ లో ఏవో మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, ఆయనతో పాటు ఉదయభాను తీసుకొచ్చాడు. ఉదయభాను తోట త్రిమూర్తులను కూడా లాగుతున్నాడు. ఆయన కూడా యా వాస్తవం అండి, ఇది ట్విస్ట్. దీంతో పాటు ఇంకొక ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా రాబోతున్నారు. అంటే ఎందుకని ఇక్కడ ఇమ్మడలేకపోతున్నారు వైకాపా పార్టీలు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి అండి, ఏ మంత్రిని కూడా తన ఛాంబర్కి రానిలేదు, ఏ ఎమ్మెల్యేని తన దగ్గరికి రానిలేదు. చాలా సార్లు వాళ్లే బయటకు వచ్చారు, మాకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ దొరకట్లేదండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దండం పెట్టుకొని రావడం సరిపోతుంది, ఈ రాష్ట్రంలో ఏమన్నా అభివృద్ధి పనులు చెప్పాలన్నా, ఏమన్నా సబ్జెక్ట్ ఇష్యూస్ వచ్చినా కూడా మాకు లోనకి వెళ్ళే అవకాశం ఉంటలేదని చెప్పి చాలా సార్లు వాళ్ళ ఎమ్మెల్యేలు బాహటంగానే మాట్లాడారు అయాల. దీంతో ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాట్ 175 అంటాం, అదేవిధంగా శాశ్వతంగా తనే అసలు పార్టీ అధ్యక్షులుగా ఉండటానికి ట్రై చేయటం, ఎలక్షన్ కమిషన్ దాన్ని బాబు బయల ప్రకారం ఉండటానికి లేదని తిప్పి పంపించడం. పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కావచ్చు, ఇంకా కొంతమంది పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన కూడా ఒక్కొక్క సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు, అరే మాకు ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి. దీంతో పాటు ఏమైందంటే ప్రధానంగా ఆయనకు ఉండేటువంటి రాజకీయ సలహాదారుడు విషయంలో కూడా వీళ్ళందరూ బహిర్గతంగా బయటకు వచ్చి మాట్లాడారు. ఇటువంటి అంశాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా సార్లు నా కాన్స్టిట్యున్సీలో నాకు ఇబ్బంది కలుగుతుంది, ఇక్కడ ప్రజలను క్వశ్చన్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా చాలా సార్లు ఆయన పిలిచి మంతనాలు చేశారు. ఈ మధ్య కాలంలో కూడా బయటకు వెళ్ళిపోతున్నాడంటే వైకాపా పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు, వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులు అదేం లేదబ్బా, అదేం లేదు, బాలినేని శ్రీనివాసరెడ్డి మా దగ్గరే ఉంటున్నారు అన్నారు. సో ఇవన్నీ మనం చూసాం. నేను ఈ రోజు ఉదయం కొన్ని చూశాను పోస్టింగ్ సోషల్ మీడియా సంబంధించి. ఒంగోలుకి మంచి రోజులు వస్తా ఉన్నాయి, వైసీపీకి పట్టిన దరిద్రం పోయిందని చెప్పి. నిజంగా మరి ఎందుకు అలా పెడుతున్నారో అర్థం కావట్లేదు. మంచి రోజులు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎందుకు జనసేన చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, వారు మాట్లాడివ్వండి, ఆగండి. తన దగ్గర ఉన్నప్పుడేమో బంగారం, అంతే కదా, వచ్చిన తర్వాత చెత్త అనేటువంటి మాటలు మాట్లాడుకోవడం. అది అందరూ అయ్యండి. ఇక్కడ సాహెబ్ గారు అది ఒక పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అలాంటి విధానాన్ని అవలంబిస్తా ఉంది. ఇప్పుడు అది కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు ఉన్నారు, నేను అధికారంలోకి రాగానే ఈ 17 మందికి మంత్రివర్గంలో చోటిస్తాను, మంత్రులు చేస్తానని హామీ ఇచ్చారు, ఎంత మందికి మంత్రులు చేశారు. అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మమ్మల్ని అందరిని ఎందుకు గాలికి వదిలేశాడని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. దీంతో పాటు మోపిదేవి వెంకటరమణ గారు మన బయటకు వచ్చేసి ఆయన కూడా బాహటంగానే కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన అయితే వాస్తవంగా ఆయన క్లాస్మేట్, వాస్తవంగా జైల్లో ఆయన క్లాస్మేట్ అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడు, లేదు జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు మాకు నచ్చట్లేదు, ఆయన మా విధానంలో మార్పు వచ్చింది కాబట్టి మేము బయటకు వస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం అండి సాహెబ్ గారు, నేను ఆయన వ్యాఖ్యలతో నేను ఏకీభవించాను. ఇప్పుడు ఆయన ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీ రద్దు అనుకున్నారు, ఇంచేత రాజీనామా చేయించారు, రాజ్యసభ ఇచ్చారు, ఆయన నెత్తిని పెట్టుకొని చూసుకున్నారు. మరి ఆయన రాజీనామా చేయడం కరెక్ట్ కాదేమో. అంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్పారండి, నీది నాది పర్సనల్ ఒపీనియన్ కాదు కదా, ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్పారు, ఆయనకి ఏం బాధ కలిగిందో. సో నేనేమంటానంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూసుకున్నప్పుడు మీకు మేయర్లు కావచ్చు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటుకు అనుకూలం ఉంటే అటు కోటం బీజేపీ కొంతమంది వెళ్తున్నారు, జనసేన కొంతమంది వెళ్తున్నారు, తెలుగుదేశం పార్టీ కలే కొంతమంది వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 151 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవర్తనలో మార్పు రావటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవం. ఎందుకంటే మీరు చూడండి, అవుట్ రేట్ గా మ్యాండేటరీగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చేసి మీకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు
ప్రతిదానికి క్వశ్చన్ చేసే వాళ్ళ మీద దాడులండి. ప్రతిపక్ష పార్టీలు ఉండకుండా వైనాట్ 175 అంటాం. ప్రజాస్వామ్యంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడ పోకడండి. ఇప్పుడు మీరు ఊహించుకోవట్లేదా కూటమి నేతలు? ఖచ్చితంగా ఇప్పుడు కూటమి నేతలని కాదండి, మేము చాలా ఇబ్బందులు గురయ్యాం. మీరు గమనించండి, ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవాలంటే కోర్టులకు వెళ్ళి అనుమతులు తీసుకోవటం, లేదు ఏ కార్యక్రమాలు చేయాలంటే పోలీసులు 144 సెక్షన్ అనేవాళ్ళు. మా దగ్గరికి వచ్చేసరికి 144 సెక్షన్లు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే పరదాలు కట్టేవాళ్ళు, పట్టలు కట్టేవాళ్ళు, చెట్లు నరికేసేవాళ్ళు, అటు అసలు జనాలను పోనీయకుండా ఇష్యూ చేసేసేవాళ్ళు. అంటే ఆ వ్యత్యాసం మీకు పొలిటికల్ కంపారిజన్ ఎక్కువైపోయింది. చాలా మంది బహిర్గతంగా అన్నారు, లేదండి వైకాపా పార్టీలో సెకండ్ కేడర్ నాయకులకి కేడర్ కి అక్కడ సముచిత గౌరవం దక్కట్లేదన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇలా బయటకు వస్తున్నారండి. ఎవరైతే రాజకీయంగా ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ బయటకు వస్తున్నారు, వాళ్ళకి నచ్చిన పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామండి, మనం ఎటైనా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని పాలసీ మీటర్స్ ఉంటాయి ఏ పార్టీకైనా. మాకు కూడా కూటమిలో ఉన్నప్పటికీ కూడా మా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకి కొన్ని పాలసీ మీటర్స్. మీరు చూడండి, అధికారంలో ఉన్నప్పుడు వైకాపా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రధాన సామాజిక వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత బూతులు తిట్టించారు. ఇక్కడ వాళ్ళని వ్యక్తిగత హననం చేపించారు. అదేవిధంగా కార్యకర్తల మీద టార్గెట్లు పెట్టి దాడులు చేశారు. సోషల్ మీడియా వాళ్ళ మీద అసలు బయటికి రానిలా దాదాపు 60,000 మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమమైన కేసులు పెట్టారు. ఇవన్నీ భరిస్తా వచ్చాం. మేము కూడా ఏంటంటే ప్రజల దగ్గరికి తీసుకెళ్లాం. ఇదిగోనండి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా దాష్టికాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, జనసేన మిత్రులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేయించారండి. ఆయన బై రోడ్ వస్తుంటే ఖమ్మం బోర్డర్లు ఆపేసి నానా యాగి చేశారు. అప్పుడు దాకా బాగానే ఉంది ఆ ప్రాంతం. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే 144 సెక్షన్ పెట్టేశారు అక్కడ. అంటే మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మ్యాండేటరీ ఇస్తే దాన్ని దురుద్దేశపూర్వకంగా ఏ విధంగా ఇక్కడ కట్టడి చేయడానికి చూసారో అవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్లాము. అందుకని కూటమి సక్సెస్ అయిందండి. 164 సీట్లలో కూటమి ప్రమాణంగా గెలిచిందంటే ఇటువంటి అంశాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్లాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్ద సమస్య ఏంటంటే అసలు ఆ పార్టీ ఉండిద్దా ఉండదా. ఇక్కడ చూడండి, ఎవరైతే క్రియాశీలకంగా పనిచేశారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చా, కొంతమంది ఎమ్మెల్సీలు వస్తున్నారని. మొన్న 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాళ్ళని మేము రాజీనామా చేయమలేదు కదా, కూటమిలో ఎవరు అడగల వాళ్ళని, వాళ్ళకై వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఇతర రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసినప్పుడు కూడా మా వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పారండి. వాళ్ళు ఎటు రాలా. ఇంకా ఈ ఏదైతే మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయభాను గారు కావచ్చు, ఇప్పుడు నేను తోట త్రిమూర్తులు గారు అని చెప్పాను, ఆయన కూడా కాంటాక్ట్ లో ఉన్నారండి. 22వ తారీఖు వీళ్ళు జనసేన పార్టీలో చేరబోతున్నారు. వీళ్లతో పాటు ఇంకొక 3 ఎమ్మెల్సీలు రాకపోతున్నారు. వీళ్లతో పాటు ఇంకొంతమంది సెకండ్ కేడర్ నాయకులు కూడా రాబోతున్నారని సమాచారం. అంటే వైఎస్ఆర్సీపీలో ఎవరు ఉండరు, ఎవరు ఉంచరు ఇంకా సాహెబ్ గారు, ఇంకా వైఎస్ఆర్సీపీలో ఎవరిని ఉంచరా? అంటే అది మరి వాళ్ళ అభిష్టం మేరకు వదిలేసాం. వాళ్ళ ఇష్టం ఎట్టుంటే అట్టండి. మళ్ళీ విజయసాయి రెడ్డి గారు ఏదో బీజేపీలోకి వెళ్తున్నారని అదొక చర్చ నడుస్తా ఉంది, అదొక డిస్కషన్. మరి అది వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో మరి. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నాకు మిత్రులు క్లియర్ గా చెప్పారు, జనసేన మిత్రులు ఎందుకు ఈ పార్టీలోకి వస్తున్నారు అనేది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజకీయంగా మాకు ఇక్కడ అవకాశాలు లేవు, జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రోత్సహించలేదని ఉదయభాను బయటకు వచ్చి అన్నాడండి. నాకు ఎన్నోసార్లు అవకాశం వచ్చినా గానీ నాకు మంత్రిగా అవకాశం లేదు, రాజకీయంగా నన్ను తొక్కేశాడు, అదేవిధంగా అభివృద్ధికి ఏమైనా డబ్బులు అడిగితే నాకు అసలు పైసా కూడా ఇవ్వలేదు అని ఆయనే చెబుతున్నాడు కదా. అవును, అది వాస్తవేనండి. ఇప్పుడు అంబటి గారికి, పేరు నాని గారి కన్నా హై క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ ఉదయభాను గారు అన్ని విషయాల్లో. మరి ఆయనకి ఇవ్వలేదంటే ఆయనకి బాధ ఉంటుందిగా. మరి అంటే ఆయన మాట్లాడలేడు కదా, ఏం చెప్పినట్టు మాట్లాడండి, తిట్టమంటే తిట్టలేడు కదా. ఇక్కడ ఒక అంశం ఉందండి, ఉదయభాను గారికి తోట త్రిమూర్తులు దగ్గర రిలేటివ్. అవును, కాబట్టి ఆయనతో మంతనాలు జరిపారు. ఆయన తోట త్రిమూర్తులు కూడా ఇంకొక 3 తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. ఇంటర్లింకింగ్ ఒకరికొకళ్ళు. ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే గారికి కిలార్ రోసీ గారు వియ్యంకులు. బ్రహ్మనాయుడు గారు వన్ బై వన్ మాట్లాడదాం. చిన్నపేట గారు మీ దగ్గరికి వస్తాను, కృష్ణాలి గారు మాట్లాడదాం. ఒకళ్ళు జాయిన్ అయితే 3 తీసుకొచ్చే స్కీమ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి మల్టీ లెవెల్ మార్కెటింగ్ వన్ బై వన్ అండి, వన్ బై వన్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. కృష్ణాలి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు వారితో మాట్లాడదాం. కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ సార్.